సార్ అనేరు సార్. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో భూభక్షకుల భరతం పట్టటానికి తయారుగా ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ రథసారథి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకు నిదర్శనంగా గత జూలై నెలలోనే భూ ఆక్రమణ చట్టాన్ని తీసుకురావటానికి వారు తెలిపిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే 1982లో ఉన్నటువంటి భూ చట్టం ఏదైతే ఉందో 1982 25 సంవత్సరాలుగా ఆ చట్టం అతీగతి లేకుండా దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క భూములను కొల్లగొట్టి దారుణంగా తీసుకుని దారుణంగా రాత్రికి రాత్రి రికార్డులు మార్చి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని అనేక వందలాది ఎకరాలను భూ కబ్జా పేరుతో భూ కబ్జా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి భూ కబ్జాకోరుల నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం చాలా సంతోషదాయకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చట్టం అమలులో లేకపోవడం వల్ల తీసుకున్నటువంటి అనేక చర్యలతోటి మరి రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరనేమిటేమిటి అందరూ కూడా పూర్తి స్థాయిలో కింద నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ప్రజల భూములను భూ కబ్జా ద్వారా వాళ్ళు రాత్రి రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రోజున తీసుకునేటటువంటి భూ కబ్జా నిరోధక బిల్లు ఏదైతే ఉందో భూ దురాక్రమణ నిరోధక బిల్లుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించి దీని మీద రాబోయేటటువంటి రోజుల్లో తీసుకునేటటువంటి అన్ని చర్యలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ భూ కబ్జాకి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భూ కబ్జాకు పాల్పడిన విషయాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వెంటనే సరెండర్ అయ్యారా సరే సరెండర్ కాకపోయినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధులకు మరి ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములని రికార్డులను తారుమారు చేయటం ఎంత కరెక్టు? మరి దీనికి ముఖ్యంగా నాడు గతంలో వోక్స్ వ్యాగన్ ఊసెత్తితే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధునాతన పరిజ్ఞానంతో వచ్చిన కొత్త కారు. కానీ అక్కడ మనకు కనిపించేది బొత్స యొక్క రాజకీయ కుళ్ళు చరిత్ర, 11 కోట్ల భూ కుంభకోణం. ఇదేనా 11 కోట్ల? ఆనాడు 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేల సహవాసం. ఇది చాలా అదో రకమైనటువంటి అవినాభావ సంబంధం కలిగినట్టు ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేలు ఆ భూ కుంభకోణంలో భాగస్వాములు. ఇటువంటి దుశ్చర్య ఈ రోజున ఈ రకంగా కనపడతా ఉందంటే మనం ఏం చెయ్యాలి? ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే 3 జిల్లాల్లో 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం ఆధీనంలోకి వచ్చాయి. ఈ రకంగా ఎక్కడ చూసినా గుడ్ మార్నింగ్ అంటూ సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి అతనిదొక పిచ్చి. జనాల దగ్గరికి వచ్చి జనాలకు అన్నీ మంచి చేస్తున్నట్టు టీవీల్లో సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ అదిరిస్తూ బెదిరిస్తూ భూ కబ్జాలు, చెరువుల కబ్జాలు రకరకాలుగా మరి ఆ యొక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే తీసుకున్నటువంటి చర్యలు చూసినట్లయితే భూ కబ్జాలు అగ్రభాగాన్ని నిలబడ్డాడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఇటువంటి వాళ్ళందరినీ భరతం పట్టడానికే
మొన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లుని 2024 తీసుకురావటం, మరి దాని ద్వారా జరిగేటటువంటి పరిణామాలు, ఈ భూ కబ్జాదారులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ భూ దురాక్రమణలను సృష్టించడం కోసం భూ దురాక్రమణ బిల్లును తీసుకురావటం నిజంగా ఆహ్వానించదగిన విషయం. అప్పటి అనంతపురం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉషాశ్రీ చరణ్ గారు 30 కోట్ల విలువైనటువంటి 160 ఎకరాల భూములను 30 కోట్ల విలువైన 160 ఎకరాల భూములను కాజేసి భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎక్కడండి? మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా ప్రజలను బాధించిందో మనకు కనపడుతుంది. రాబందులు లెక్కలేనంతమంది రాబందులు వాళ్ళందరినీ బయటికి లాగేందుకు, వారి భర్తం పట్టేందుకే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేసి 2024 భూ ఆక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం మనమందరం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తాము, కొత్త చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ప్రజానీకానికి భూములు పోగొట్టుకున్న భూములు కబ్జా అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో చెప్పిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఈ రకంగా మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి కను సన్నల్లో అధికారులు కుమ్మక్కయ్యి, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి, ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యి, మంత్రులు కుమ్మక్కయ్యి రాష్ట్రంలో భూ కబ్జాలు యథాచ్ఛగా కొనసాగించినటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో సివిల్ కోర్టులో ఎక్కడైనా కేసులు ఉన్నాయంటే కుటుంబంలో ఉండే ఆస్తి తగాదాలు కానీ ఏదైనా ఈ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే తగాదాలు కానీ ఉండేవి. కానీ ఈనాడు భూ తగాదాలన్నీ కూడా కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా భూ వివాదాల కేసులే. కబ్జాల రాజకీయ మన జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే వైఎస్ఆర్సీపీ కుటుంబం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కబ్జా చేసిన భూములే ఈ రోజున సంబంధించిన కేసులే కోర్టుల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. పేద మధ్యతరగతి ప్రజలను చెమటోడ్చి శ్రమించి సంపాదించుకున్నటువంటి ఆస్తికి చట్టం రక్షణ కల్పించనుంది. అందుకే ఈ కొత్త 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లు, ఈ నిరోధక బిల్లు ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క రెవెన్యూ శాఖ చట్టంలో, రెవెన్యూ శాఖ కొత్త చట్టంలో ప్రభుత్వం ప్రైవేటు భూ కబ్జా చేస్తే 10 నుంచి 14 సంవత్సరాలు 10 నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కేసు తీవ్రతను బట్టి అత్యధిక మొత్తంలో జరిమానాను కూడా విధించడం జరుగుతుంది. కబ్జా కోరలకు సహకరించి ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన అధికారులపై, కబ్జా కోరులకు సహకరించి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన అధికారులపై కొత్త చట్టం కఠిన శిక్షలు అమలు పరుస్తుంది. అదే 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లు 2024 అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూ కబ్జాలో అధికారి పాత్ర ఉందని నిరూపితం అయితే వారికి 1 ఏడాది నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా భూ కబ్జాలు పాల్పడిన వాళ్ళందరూ ఈ కొత్త చట్టం యాక్షన్ తీసుకునే లోపల స్వచ్ఛందంగా ఎవరి భూములను వారికి ఇచ్చి తప్పు ఒప్పైపోయిందని చెప్పి ప్రభుత్వానికి సరెండర్ కావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కొత్త భూ దురాక్రమణ నిరోధక చట్టం ద్వారా పేద ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న తమ భూములను రక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టుకున్నారు. వారందరికీ న్యాయం జరిగేలాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు
గారు పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీడియా ద్వారా సభాముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు పోగొట్టుకున్న వాళ్ళందరి భూములను వెనక్కి తిరిగి తీసుకురావటానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి 5 సంవత్సరాల్లో సెంటు భూములంటూ మొదలెట్టి లక్షలాది ఎకరాలను, సెంటు భూములన్నీ మొదలెట్టి లక్షలాది ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జా చేసుకుని వాళ్ళు ఇష్టగతిని వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుని రాత్రి రికార్డులు మార్చినటువంటి విషయం కూడా ఉంది. పేద ప్రజలకు సెంటు భూమి అని చెప్పి దాన్ని కూడా వాళ్ళ హస్తగతం చేసుకున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖాళీగా జాగా కనిపిస్తే కబ్జా చేయటమే దినచర్యగా మార్చుకున్నారు. ఖాళీగా కనిపిస్తేనే కాదు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని వెతికి ప్రజల యొక్క భూములను కబ్జా చేసినటువంటి ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని, జగన్మోహన్ రెడ్డి మంత్రులని తరిమి కొట్టేటటువంటి అవసరం ఉంది. ఇంకా 11 మంది ఎమ్మెల్యేలతో నేనున్నానంటూ పిచ్చిగా మాట్లాడుతూ ఏమి చెయ్యాలో చేతకాకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకా మరి రాంగ్ రూట్లో తీసుకెళ్ళటానికి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజానీకం ఒక కంట కనిపెట్టాలని, అతని యొక్క అబద్ధపు మాటలను, ప్రతిరోజు అతను మాట్లాడేటటువంటి అబద్ధపు మాటలను, అబద్ధాలను నిజాలు చెయ్యాలనుకునేటటువంటి మాటలను తిప్పి కొట్టడం ప్రతి ఒక్క పౌరుడి కర్తవ్యం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే అమ్మా.